ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధికి జోహాలు చెప్పక తప్పదు. అలాగే దూరదృష్టికి హెడ్స్ ఆఫ్. ఎందుకన్నానంటే ఆ సమస్య చిన్నదా పెద్ద కాదు, ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి ఏడిపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అయినటువంటి చిత్తూరు జిల్లాలో ఆ చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలన్నింటిలోనూ ఆ పక్కనే ఉన్న అడవి ప్రాంతాల నుంచి ఒక ఏనుగుల గుంపు వచ్చి ప్రతి సంవత్సరం దాడి చేసి పంటలని తోటలని అన్ని పాడు చేసి అలాగే చాలామంది ప్రాణాలను కూడా తొక్కి చంపేసినటువంటి ఆ ఘటనలు ఎన్నో మనకు ఉన్నాయి. అది మనకు తెలుసు. ఆ విషయాలు ఏం చేయాలి, ఎలా చేయాలి తోచక అక్కడ రైతులు ఏంటి పరిస్థితి, ఆ పొలాలు పంటలు తోటలు వదిలి వెళ్ళిపోలేరు, ఆ ప్రదేశాలు వదిలి వెళ్ళిపో ఈ ఏనుగులు అంటే అడవి ప్రాంతాల్లో ఉన్న ఏనుగులు ఎప్పుడు వచ్చి దాడి చేస్తాయి, ఎప్పుడు తొక్కేస్తాయి, ఎప్పుడు నాశనం చేస్తాయి. అలాగే ఎవరైనా మనుషులు కనపడితే వాళ్ళని నిర్దాక్ష్యంగా చంపేస్తాయి. ఇవి మత గజాలన్నమాట, మతంతో ఉంటాయి. వాటిని ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు 2 నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారిని వాళ్ళకి చెప్పి ఒక ఆలోచన చేసి కుంకి ఏనుగులు వీటిల్ని కర్ణాటకలో ప్రత్యేకించి అవి ఉంటాయి, వాటిని తీసుకొచ్చి వాటి ద్వారా ఇప్పుడు ఇక్కడ అడవి ప్రాంతంలో మన సరిహద్దు ప్రాంతంలో దాడి చేస్తున్న అడవి ప్రాంతం నుంచి వచ్చి దాడి చేస్తున్నటువంటి ఆ ఏనుగుల గుంపుని తరిమి కొట్టాలని ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అప్పుడు ఈ పని ఎందుకు, ఈ పని పట్టలేదు అన్నట్టు కూడా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఏనుగులు ఏమిటి, కుంకి ఏనుగులు ఏమిటి, ఈ ఆపరేషన్స్ ఏమిటి, అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని కూడా చాలామంది చెవులు కొరుక్కున్నారు. అయితే దానికి తాలూకా ఆ రిజల్ట్ నిన్నటి రోజున వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఆ కుంకి ఏనుగుల్ని ఆ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడిగితే అంగీకరించి ఈశ్వర్ ఖండ్రే అని ఆయన అటవీ శాఖ మంత్రి ఆయన, అలాగే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా అంగీకరించి 5-6 ఏనుగులు ఇవ్వడానికి, ఏదో కుంకి ఏనుగులు అంటే ప్రత్యేకమైనటువంటి ఆ ఏనుగులు ఇద్దామని చెప్పేసి ఒప్పుకున్నారు. అలాగే ఆ ఆపరేషన్ అప్పుడు స్టార్ట్ అయింది. ఈయన కూడా మనకి అటవీ శాఖ చూస్తారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంఏ కాకుండా ఆయనలో ఒక 4-5 ఉన్నాయి కాబట్టి మంత్రిత్వ శాఖలు ఈ అటవీ శాఖ ప్రాంతానికి సంబంధించి ఏం చేయాలనే ఉద్దేశంతో ఆలోచించినప్పుడు దీన్ని సమస్య మనకి చిన్నదిగా కనిపిస్తుంది, అక్కడ ఉండే లోకల్గా ఉండే వాళ్ళకి చాలా పెద్దగా అనిపిస్తుంది. అయితే 15 రోజుల నుంచి చూస్తే చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి అనే ప్రాంతంలో ఈ మామిడి తోటలు అవి చాలా విస్తారంగా ఉంటాయి. తోటల్లో ఆ పక్కనే ఉన్న అడవుల్లోంచి ఏనుగుల గుంపు, ఒక గుంపు వస్తుంది మాట, వాటిని మనం ఏమీ చేయలేం. ఆ గుంపు వచ్చిందనే విషయం తెలుసుకున్న తర్వాత అటవీ శాఖ అధికారులు అలాగే వీళ్ళంతా కలిసి ఒక ఆపరేషన్ కుంకి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం చెప్పాం కదా, సుమారు 2 నెలల క్రితం ఈ కుంకి ఏనుగులు పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తి మేరకు వాళ్ళు పంపించారు, వాళ్ళు సహకరించారు. అందులో 3 ఏనుగులు ముఖ్యంగా, ఆ ఏనుగులు కూడా ఒక పేర్లు పెట్టారు గుర్తు కోసం, కృష్ణ, జయంత్, వినాయక్. ఈ 3 ఏనుగులకి ఈ 2 నెలల నుంచి ఒక తర్ఫీదు, ఒక శిక్షణ ఇచ్చి ఇలా అటవీ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా గుంపుగా వచ్చి దాడి చేసిన ఏనుగులను మళ్ళీ అడవుల్లోకి ఎలా తరిమి కొట్టాలి అనే ఉద్దేశంతో ఆ శిక్షణ ఇవ్వడంతో ఇక్కడ అటవీ అధికారులు మన శనివారం రాత్రి నుంచి ఆ ఏనుగులు 15 రోజుల నుంచి ఆ మొగలి ప్రాంతంలో విజృంభించి విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి, కొంత నాశనం చేసిన. ఆ సమయంలో ఈ 3 ఏనుగుల్ని వాటి మీద పంపించారు. ఇది ఒక సినిమా దృశ్యంలాగా ఉంటుంది ఊహించుకుంటే. ఈ కృష్ణ, జయంత్, వినాయక్ అనే 3 కుంకి ఏనుగులు మొత్తానికి ఏంటంటే అక్కడ అడవి ప్రాంతం నుంచి వచ్చి ఈ సరిహద్దు ప్రాంతం ఈ బంగారుపాళ్యం మండలం మొగిలి ప్రాంతంలో పొలాలను నాశనం విధ్వంసం చేయడానికి వచ్చిన ఏనుగులు తరిమి కొట్టే వాటి సాహసానికి జోహార్లు అనమాట. ఈ కుంకి ఆపరేషన్ ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఆ ప్రయత్నం ఈ రకంగా సక్సెస్ అయింది. ఆ సరిహద్దు ప్రాంతం చిత్తూరు జిల్లా మొత్తం సరిహద్దు ప్రాంతం బంగారుపాళ్యం ఇదంతా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలకి ఒక భరోసా కలిగింది. అమ్మయ్య, మన హాయిగా మనం ఉండొచ్చు. లేదంటే ఆ ప్రజల ప్రాణానికి కూడా నష్టం ఉంది. వీటికి ఏం తెలుస్తుంది మదగజాలకి? ఈ 3 ఏనుగులు తిప్పి కొట్టడంతో అవి వెనక్కిపోయాయి, భయపడి వెనక్కిపోయాయి. దాంతో ఏమైంది అంటే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చాలా ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశారు. మొట్టమొదటిగా చేసిన తొలి ప్రయత్నం సక్సెస్ అయింది, కుంకి ఏనుగులు తీసుకురావడం మంచిదైందనడంతో ఆయన అక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా, ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా భరోసా, అలాగే పంటలకు కూడా ఎటువంటి నష్టం వాటిల్లదు,
ఈ కుంకి ఆపరేషన్ సక్సెస్ అయిన సందర్భంగా అటవీ అధికారులకు, మావటీలకు, అలాగే అడిగిన వెంటనే స్పందించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారికి, అదే రకంగా ఈశ్వర్ ఖండ్రే అంటే ఫారెస్ట్ శాఖ మంత్రి అక్కడ వాళ్ళు, ఆ ఈశ్వర్ ఖండ్రే ఆయన ఇంతకుముందు హరిహర వీరమల్లు ఆ సినిమా ఈవెంట్లో కూడా ఆయన వచ్చారు. ఈయన అతిథిగా పిలిస్తే ఆయన వచ్చారు. నాకు మంచి స్నేహితుడు ఈయన అని కూడా చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో మనకి ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేము ఈ ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నం ఫస్ట్ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ కుంకి ఏనుగులతో సంబంధించిన కుంకి ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అలాగే వాళ్ళకు ఒక భద్రతా భావం కలిగింది. మొన్నటిదాకా ఎప్పుడు వచ్చి మీద పడిపోతాయి, ఎప్పుడు వచ్చి తోటలు నాశనం చేస్తాయని కొన్ని ఏళ్ళుగా పడుతున్నారు. ఇదంతా మనకి కనపడని లాగా ఉంది. వాళ్ళు పడే బాధలు మనకు తెలియదు. ఆ క్రమంలో ఏనుగుల చేత తొండం పెట్టుకుని నేలకేసి కొట్టేస్తే కొంతమంది చచ్చిపోవడం, పరిగెడితో తొక్కిస్తే కొంతమంది చచ్చిపోవడం, ప్రాణాలు కూడా హాని జరిగింది ఆ టైంలో. ఇప్పుడు ఈ మొగిలి మండలంలో జరిగిన ఈ ఆపరేషన్లో కృష్ణ, జయంత్ వినాయక్ ఇందా చెప్పాం కదా. అయితే అటవీ అధికారులు ఏం చెప్పారు అంటే ఈ కృష్ణ అని ఈ కుంకి ఏనుగు చాలా అంటే కుంకి జాతి అనమాట. కుంకి అని ఎందుకు అంటున్నామంటే జాతి ఏనుగు చాలా స్పీడ్గా చాలా వేగవంతంగా స్పందించి మిగిలిన 2 ఏనుగుల కన్నా ఈ కృష్ణ ఈ ఏనుగు చొరబడి మరి వాటిని తరిమి కొట్టింది. మరి చాలా గుంపు వస్తాయి, ఎన్ని వచ్చాయో తెలియదు. మరి అక్కడి నుంచి వచ్చిన గుంపుని ఈ 3 ఏనుగులు కలిసి అక్కడ కొట్టడంతో ఈ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. ఈ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మొగిలి ప్రాంతంలో ఈ ఆపరేషన్ చేశారు. వీటికి కూడా 2 నెలల నుంచి అక్కడి నుంచి వచ్చిన తర్వాత శిక్షణ ఇచ్చారు. మిగిలిన 3 ఏనుగులు కూడా రావాలేమో, అవి త్వరలోనే విజయవాడ తీసుకొస్తారు ఇది చెప్తున్నారు. ఆ తర్వాత చూస్తే ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ సీజన్లోనే అవి ఈ పంట పొలాల మీద దాడి చేస్తాయి. నార్మల్గా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు అడవుల్లోంచి ఇటు వచ్చేస్తాయి మరి పంట పొలాల్లోకి. ఇప్పుడు దీని తర్వాత పొంగనూరు అని చెప్పి అది కూడా చిత్తూరు జిల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఈ పొంగనూరు ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ దట్టమైన అడవులు ఉంటాయి. అడవుల్లో ఈ ఏనుగులు ఉంటాయన్నమాట. ఈ గుంపులే ఈ చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. ఈ నెక్స్ట్ ఆపరేషన్ పొంగనూరులో చేస్తున్నట్టుగా అంటే అవి వస్తున్నాయని తెలిసి ఆ వేగుల ద్వారా కానీ దీని ద్వారా తెలిస్తే వెంటనే ఈ కుంకి ఏనుగుల్ని పంపడం, ఆ దాడికి ప్రతి దాడిగా ఇవి చాలా శిక్షణ పొందుతాయి. ఈ 3 మందు ఆ అడవి నుంచి వచ్చినటువంటి ఆ ఏనుగులు ఎన్నున్నా కూడా ఆ వెనక్కి తోక మళ్ళడం తప్పితే ఏముండదు. అలాంటి శిక్షణ వీటికి మనకి ఇస్తారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే నక్సలైట్ల పైన ఒక రకమైన ఆపరేషన్స్, టెర్రరిస్టులు ఒక ఆపరేషన్ ఉంటుందిగా, అలాగా ఈ మదగజాల అడవిలో వచ్చి మానవుల మీద లేదా మన పొలాల మీద, పంటల మీద, తోటల మీద పడి దాడి చేసి విధ్వంస ఏనుగుల మీద ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం, ఇందువల్ల ప్రజల్లో భరోసా వస్తుంది. పంట చేతికి వస్తుంది, ఆ పంటలన్నీ తొక్కేస్తాయి. ఎంత నష్టం, రైతు గుండె ఎలా గాయమవుతుంది. అలాగే ఆ ఊళ్ళల్లో ప్రజలు నిలబడడానికి కూడా ఉండడానికి కూడా ధైర్యం చేయరు. ఎప్పుడు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వచ్చి ఆ ప్రాణహాని ఉంటుంది, వాళ్ళకి పంటలకు హాని ఉంటుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ దూరదృష్టితో తలపెట్టినటువంటి ఈ కుంకి ఆపరేషన్ ఇది ఒక తొలి ప్రయత్నం, తొలిగడుగు గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ని అక్కడ ప్రజలే కాదు, ఇక్కడ ప్రజలే కాదు, ప్రజలకి ఎంత చిన్న సమస్య వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా స్పందించే మనిషి కావాలి. సరే స్పందించి వదిలేస్తే కుదురుతుందా? కుదరదు. సహాయం చేసే మనిషి కావాలి. అటువంటి సహాయం చేసే మనిషి పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యకి పక్క రాష్ట్రం కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళి కుంకి ఏనుగులు కావాలని వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి వాళ్ళ చేత అడిగి తెచ్చుకున్నందుకు ఈ ఆపరేషన్ ఇస్ గ్రాండ్ సక్సెస్. ఆయన దూరదృష్టికి ఈ కుంకి ఏనుగుల సాయంతో ఇంకా ఆ సమస్య ఇంకా మనం దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఆ సమస్య గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఎందుకు ఆలోచించక్కర్లేదు? ఈ కుంకి ఏనుగులు ఉంటాయి. ఎప్పుడు దాడి చేసినా ఈ అటవీ అధికారులు, ఫారెస్ట్లో ఉండే మావటీలు, శిక్షణ ఇచ్చే మావటీలు, ఆ కాలడీలు అంటారు వాళ్ళు, వీళ్ళంతా కూడా ఆ ఏనుగులు ఎప్పుడు వీళ్ళ అండర్లో ఉంటాయి. సో మన సరిహద్దు ప్రాంతంలో ఎక్కడి ప్రజలకైనా ఏనుగుల బారి నుంచి పూర్తి భరోసా అయితే ఈ ఆపరేషన్తో వచ్చేసినట్టే. సో ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ క్రెడిట్ అంటే కాదు, ప్రభుత్వ పెద్దలతో ఆయన ఎప్పుడూ కూడా ఇది నా క్రెడిట్, నా గొప్ప అని ఏం చెప్పుకునే మనిషి కాదు, చెప్పుకోరు. మా కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు గారు మొత్తం అందరి ప్రజలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఈ అడవిలోంచి వచ్చి ఏనుగులు దాడి నుంచి వస్తుంది కాబట్టి మేము ఈ ఆపరేషన్ చేసాం, సక్సెస్ అయింది, ఆయన అనుమతితో చేసాం.
ఆయనకి కూడా కష్ట సుఖాలు తెలుసు. ఆయన కూడా చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన వాళ్ళే కాబట్టి, ఆయన కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో చాలా చాలా ఆనందపడి ఉంటారు. మొత్తం మీద ఎవరైనా ప్రజలు సుఖంగా ఉండడమే నాయకుల యొక్క లక్షణం. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, అలాగే ప్రజలకి ఎటువంటి భద్రత అవన్నీ కూడా ముఖ్యం పరిపాలనలో భాగాలు. అందులో భాగంగా ఇక్కడ చిత్తూరు జిల్లా ఈ రకమైనటువంటి ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన చొరవగా ముందు అడుగు వేసి ఆ కుంకి ఏనుగులను తీసుకురావడం, ఆ కుంకి ఏనుగుల ఆపరేషన్ సక్సెస్ కావడంతో అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భరోసాగా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ ఈ ఈ కంటెస్ట్లో మనం డెఫినెట్గా ఆయన చాలా మందికి కృతజ్ఞతలు చెప్పారు, అటవీ అధికారులకి, మావటిలకి, కర్ణాటక ముఖ్యమంత్రి గారికి, కర్ణాటక పారిశ్రామిక. మనం ఈ కార్యక్రమాన్ని ఇంత చిత్తశుద్ధితో ఇందాక మొట్టమొదటి కూడా చెప్పారు, చిత్తశుద్ధి ఉండాలి. చేద్దాంలేండి, చెప్దాంలేండి అని ప్రజలు ఎప్పుడన్నా వెళుతుంటే ఏ యాత్రలకో మాకు ఈ సమస్య ఉంటే చేద్దామని చెప్పేసి పక్కనెట్టేస్తారు. అలా కాకుండా చిత్తశుద్ధితో వాళ్ళ సమస్యని పరిష్కారం చేసినందుకు వాళ్ళంతా ఆనందపడుతున్నారు. అటువంటి చిత్తశుద్ధి గల నాయకుడు, దూరదృష్టి గల నాయకుడు మన పవన్ కళ్యాణ్ మనకి ఇప్పుడు మన పరిపాలనలో కీలకమైనటువంటి శాఖలు చేయడం, డిప్యూటీ సీఎంగా వ్యవహరించడం మన అందరి యొక్క అదృష్టంగానే భావించాలి. సరే, ఇంకా అనుభవశీలి చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోకలేదు. ఆయన మార్గదర్శకంలో ఆయన చాణక్యుడు ఈయన చంద్రగుప్తుడిలాగా రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాన్ని చాలా ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా భారతదేశంలోనూ ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రజల అభివృద్ధి సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా వెళుతున్నటువంటి మొత్తం కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు.